చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు ఏదైతే ఆ, రష్యాకి వెళ్ళబోతున్నాడు. రష్యా ఈ నెల 7 నుంచి 10వ తారీఖు దాకా అంటే రేపు ఆ తర్వాత 3 రోజుల పాటు జర్మనీ మీదన రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో విజయం సాధించిన దానికి చిహ్నంగా విజయోత్సవ దినోత్సవాన్ని జరుపుతోంది. దానికి తోడు ఆ, ఇప్పుడు ఉక్రెయిన్ మీద కూడా ఒక రకంగా విజయం సాధించినట్టే అనేటటువంటి సంకేతం ఇచ్చేందుకు కోసం చేసుకొచ్చింది. దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని, భారత ప్రధానమంత్రి మోడీని, అదే సందర్భంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని పిలిచారు. అమెరికా అధ్యక్షుడిది కన్ఫామ్ కాల, భారత ప్రధానమంత్రి వెళ్ళట్లేదు, రాజ్నాథ్ సింగ్ని పంపించేటటువంటి అవకాశం ఉంది. షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు అక్కడికి వస్తున్నారు, ఆయనది ఖరారైంది. ఇప్పుడు ఒక సంకేతం, మేమిద్దరం చైనా రష్యా ఒకటిగా ఉన్నామన్న సంకేతం అమెరికాకి ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు.